ఆయన చెప్పిన దానికి ఒకవేళ ఆయన పెట్టచ్చు, బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఎలాగే యాక్సెప్ట్ చేశారండి? వెన్ ఎ లెజెండ్ ఈజ్ స్టిల్ ప్రివైలింగ్ ఇన్ ది మార్కెట్ కాల్డ్ ఆర్ నారాయణమూర్తి. ఫస్ట్ పాయింట్ అండి, ఆయనకి ఆ పేరున్న ట్యాగ్ విషయం నాకు తెలియదండి. నేను ట్యాగ్ల మీద అంత ఫోకస్ పెట్టే రకాన్ని కాదు. నెక్స్ట్, ఎవరినో హర్ట్ చేయాలనే ఉద్దేశం అయితే నాకు ఎప్పుడు ఉండదు. హట్టింగ్ పాయింట్ కాదు ఇది, హట్టింగ్ పాయింట్ కాదు. ఇప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన మార్కెట్లో ఉన్నా లేకపోయినా ఆ విశ్వవిఖ్యాత అన్నది ఎవరు ముట్టుకోలేదు ఇప్పటి వరకు. కరెక్ట్. ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఒక యాక్టర్గా కానీ, ఒక మేకర్గా కానీ, ఒక ట్రెండ్ సెట్టర్గా కానీ నేను ఫ్యాన్ అండి. మీరు అంత నాకే ఆయన గురించి బాగా తెలిసింది. అదే అండర్లైన్ చేయకపోయినా నారాయణమూర్తి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బయట మనిషికి ఎలా ఉంటారో, మనుషులతో ఎలా ప్రవర్తిస్తారో, ఆయన చేసే సినిమాలు ఏంటో అవన్నీ నాకు చాలా ఇష్టం. మరెందుకు మీరు నో అని చెప్పలేదు ఆయనకి? అదేనండి, మాకు తెలియలే, తర్వాత తెలిసింది పెట్టే టైంకి. దానికైనా ఏం విషయం చేయాలో కూడా మేము చూసుకుంటాం. ఆ కర్టసీ, ఆ లవ్ అయితే తప్పకుండా ఉందండి. మీరు అడిగిన విషయాన్ని మీరు అడగక ముందే మేము ఆల్రెడీ ఆలోచించాం. దానికి ఏం చేయాలని ప్రాసెస్లో కూడా ఉన్నాం.